అగ్రవర్ణాల్లోని పేదలను ఆదుకునేందుకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి రెడ్డి ప్రపంచం యూట్యూబ్ ఛానల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తోన్న కల నెరవేరింది. రిజర్వేషన్ల ఫలితం దక్కకపోవటంతో ఎన్నో ఏళ్లుగా పేదరికంలో మగ్గుతోన్న పేద రెడ్ల కుటుంబాలలో వెలుగులు నిండబోతున్నాయి. రాజ్యాంగం అమలు దగ్గర నుండి రెడ్లను అగ్రవర్ణాలు అనే ముద్ర వేసి ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలకు, విద్య, ఉద్యోగ, ఉపాధి, సేవా రంగాలకు దూరం చేస్తూ వచ్చాయి. గత కొన్నేళ్లుగా ఉద్యమిస్తోన్న రెడ్డి సంఘాల వినతులను పరిగణలోకి తీసుకుని రెడ్డి సామాజిక వర్గంలో గల పేదవారికి ప్రభుత్వం చేయూత కల్పించే విధంగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయించడం హర్షణీయం. ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజులలోపు రెడ్లలో ఉన్న పేదల పరిస్థితి గురించి ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు ప్రకటించటం అభినందనీయం. కొన్నేళ్లుగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వివిధ స్థాయిల్లో పేదల హక్కుల కోసం పోరాడుతోన్న రెడ్డి ప్రజా ప్రతినిధులకు, రెడ్డి సంఘాలకు, ఎన్నో పోరాటాలు సల్పిన పోరాట వీరులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్ల తరపున కృతజ్ఞతలు. కార్పొరేషన్ కావాలి, రెడ్డి కార్పొరేషన్ మాకు ఇవ్వాలి అని నినాదంతో మనం అందరం కూడా మమేకమైనం. ఇది వాస్తవం. రెడ్లు అందరు ఉన్నవాళ్ళు ఫస్ట్ కుల రిజర్వేషన్లని, కుల సర్టిఫికెట్లని బ్యాన్ చేయాలి. రోజు గడవని కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి. గుంట భూమి లేని రెడ్డి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణలోని 33 జిల్లాలలో ఉన్న పేద రెడ్లకు మేలు జరుగుతుంది. గత కొన్నేళ్లుగా ఎన్నో పోరాటాలు జరిపినా మా వినతి పత్రాల మీదనే మా గోస ఆగిపోయింది. గత ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి పెడచెవిన పెడితే, ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం పేద రెడ్లకు కార్పొరేషన్ అవసరాన్ని గుర్తించి కార్పొరేషన్ ఏర్పాటు చేయటం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన నిబద్ధతకు నిదర్శనం. మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను కొత్త ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే నిలబెట్టుకోవటం గొప్ప విషయం. ఈ కార్పొరేషన్ను చట్టబద్ధతతో కూడినటువంటి 5,000 కోట్లతో ఏర్పాటు చేయాలని, అర్హులైన ప్రతి నిరుపేద రెడ్డి బంధువుకు ఈ కార్పొరేషన్ ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నాం.